I taste a liquor never brewed poem by Emily Dickinson. And I'll explain summary in Telugu. So poem lo four quatrains ఉంటాయి. 1, 2, 3, 4 quatrains ఉన్నాయి. సో ఒక quatrain లో 4 lines ఉంటాయి. సో 4 lines ఉంటుందని quatrain అంటారు. సో దీంట్లో రైమ్ స్కీమ్ ఇంపర్ఫెక్ట్ రైమ్ స్కీమ్, ఇది ఇంపర్ఫెక్ట్ రైమ్ స్కీమ్ ఆర్ స్లాంట్ రైమ్ అంటారు. ఇందులో ఏబిసిబి ప్యాటర్న్ ఉంది. సో ఏబిసిబి చూడండి, ఏ బ్రూడ్, బి పోల్, సి berries, alcohol. So pole, alcohol, rhymes. So this is a rhyme scheme, slant rhyme scheme in the poem. ABCB, ABC, all same rhyme scheme. So next, about the poet, Emily Dickinson. She was one of America's greatest poets. She lived as a recluse and very few of her poems were published during her lifetime. So Emily Dickinson అమెరికాలో ఒక గొప్ప కవి. ఆమె ఎక్కువ కాలము, ఆమె జీవితకాలం ఎక్కువగా రిక్లూజ్ గా అంటే ఒంటరిగానే గడపడానికి ఇష్టపడేది. ఇతరులతో కలవడానికి కాకుండా ఒంటరిగానే గడపడానికి ఎక్కువగా ఇష్టపడేది, ఇంట్లోనే ఉండేది. సో ఆమె పోయమ్స్ ఆమె లైఫ్ టైంలో చాలా తక్కువగా పబ్లిష్ చేయబడ్డాయి. ఆమె జీవించిన కాలంలో పోయమ్స్ చాలా తక్కువ పోయమ్స్ పబ్లిష్ అయ్యాయి. సో ఆమె ఒక యూనిక్ స్టైల్ ఉంది, ఆమెదైన తనదైన ఒక శైలి ఉంది రచనలో, పోయిటరీ రాయడంలో. అది ఏంటి అంటే కన్వెన్షనల్ దెన్ కంటెంపరీ పోయిటరీ. సో వెరీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ కన్వెన్షనల్ దెన్ కంటెంపరీ పోయిటరీ. సో అప్పటి సమకాలీన పోయిటరీ కవిత్వానికి డిఫరెంట్ గా ఉంది. సో అప్పటి పోయిటరీ ఏముంది అంటే కన్వెన్షనల్ పోయిటరీ ఉంది, అంటే సాంప్రదాయమైన ఒక పోయిటరీ ఉంది. దానికి డిఫరెంట్ గా ఈమె స్టైల్. సో ఎమిలీ డికిన్సన్ యొక్క పోయిటరీ ఒక యూనిక్ స్టైల్ ఉంది. సో షీ వాజ్ నోన్ ఫర్ హర్ యూనిక్ స్టైల్, యూజ్ ఆఫ్ డాషెస్, స్లాంట్ రైమ్స్. సో ఇప్పుడు మనం స్లాంట్ రైమ్ చెప్పుకున్నాము, ఏబిసిబి అంటే దట్ ఈస్ ఇంపర్ఫెక్ట్ రైమ్. అలాగే ఆమె యూనిక్ స్టైల్ ఎందుకు అంటున్నాం అంటే ఆమెదైన ఒక తనదైన శైలి పోయిటరీలో ఉంది. ఎందుకంటే ఆమె ఎక్కువ పోయిటరీలో డాషెస్ కూడా వాడుతుంది. చూడండి ఇప్పుడు ఈ పోయిటరీలో సో ఈ విధంగా డాషెస్ ఉన్నాయి. సో సో ఇలాంటి స్టైల్ ఆమెకు మాత్రమే చెందింది. డెత్, ఇమ్మోర్టాలిటీ, నేచర్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ రికరింగ్ థీమ్స్ ఇన్ హర్ పోయిటరీ. సో ఈమె పోయిటరీలో మనకి కవితల్లో ఎక్కువగా రికరింగ్ థీమ్స్, తిరిగి తిరిగి వచ్చే థీమ్స్, ఇతివృత్తాలు ఏమున్నాయి అంటే డెత్, ఇమ్మోర్టాలిటీ. సో ఇమ్మోర్టాలిటీ అంటే శాశ్వతత్వం, అమరత్వం, చావు లేకుండా ఉండడం. నేచర్, స్పిరిచువాలిటీ, సో ఆధ్యాత్మికత, ఈ థీమ్స్ ఎక్కువగా ఆమె పోయిటరీలో మనం చూస్తాం. She wrote nearly 1,800 poems, though only a few were published during lifetime. సో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆమె లైఫ్ టైంలో ఎన్నో పోయమ్స్ రాసింది, 1,800 పోయమ్స్ రాసింది, కానీ కొన్ని మాత్రమే పబ్లిష్ చేయబడింది ఆమె జీవితకాలంలో. ద పోయమ్ ఈస్ అ లిరిక్ పోయమ్ కంటైనింగ్ 4 quatrains, 4 line stanzas. రైమ్ స్కీమ్ ఈస్ ఏబిసిబి ప్యాటర్న్. సో ఇంతకుముందు చెప్పాము 4 quatrains ఉన్నాయి, ఇందులో ఒక quatrain కు 4 lines ఉంటాయి. అలాగే ప్యాటర్న్ ఏబిసిబి ప్యాటర్న్, ఇది స్లాంట్ రైమ్ ఆర్ ఇంపర్ఫెక్ట్ రైమ్. సో టైటిల్ చూడండి, ఐ టేస్ట్ ఆ లిక్కర్ నెవర్ బ్రూడ్. సో బ్రూడ్ అంటే ఇక్కడ ఫర్మెంటేషన్ అని అర్థం, పులియబెట్టడం, ఉడకబెట్టి పులియబెట్టేదాన్ని బ్రూ అంటాం. అంటే సారాన్ని కానీ గాయడము లేదా బియర్ తయారు చేయడము, దాన్ని ఫర్మెంటేషన్ ప్రాసెస్ తో పులియబెట్టడం అనేదాన్ని బ్రూ అంటాం. సో ఆ టేస్ట్ లిక్కర్ నెవర్ బ్రూడ్ ఈస్ సింబాలిక్. It suggests the poet is intoxicated but not by human made wine. సో ఇందులో మనకి టైటిల్ చూస్తే ఇది సింబాలిక్ టైటిల్. ఎట్లా అంటే ఇప్పుడు పోయెట్ ఇక్కడ ఇంటాక్సికేటెడ్ అనిపిస్తుంది మనకి. ఇంటాక్సికేటెడ్ అంటే మత్తులో ఉండడం, నిషాలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఐ టేస్ట్ ఆ లిక్కర్ నెవర్ బ్రూడ్. సో ఇది మత్తులో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది ఒక సింబాలిక్ టైటిల్. సో మత్తులో ఉంది కానీ నాట్ బై హ్యూమన్ మేడ్ వైన్. సో మనుషులు తయారు చేసిన సారా కాదు, వైన్ కాదు, మద్యం కాదు, ఎటువంటిది ఇన్స్టెంట్, అది కాకుండా ఏంటి, ఎటువంటి మత్తులో ఉందామే. షీ డ్రింక్స్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ నేచర్ అండ్ డివైన్ ఇన్స్పిరేషన్. సో ఆమె ఏం తాగుతుంది అంటే బ్యూటీ ఆఫ్ నేచర్, నాట్ లిక్కర్. సో ఎటువంటి బ్యూటీ ఆఫ్ నేచర్, ప్రకృతి యొక్క సౌందర్యాన్ని, ఆ దైవం యొక్క స్ఫూర్తిని ఆమె తీసుకుంటుంది. సో దానివల్ల ఆమె ఇంటాక్సికేటెడ్, ఆమె మత్తులోకి, నిషాలోకి జారుకుంటుంది. అది ఎలాంటిది, బ్యూటీ ఆఫ్ నేచర్ విచ్ ఇస్ ప్యూరర్ అండ్ మోర్ ఎటర్నల్ ది ఎనీ రియల్ ఆల్కహాల్. సో నిజమైన మద్యం కంటే, ఆల్కహాల్ కంటే
ఈ బ్యూటీ ఆఫ్ నేచరు, తర్వాత ఈ డివైన్ ఇన్స్పిరేషన్ చాలా ప్యూర్, చాలా స్వచ్ఛమైంది, అలాగే ఎటర్నల్, శాశ్వతమైంది, ఎప్పటికీ ఉండిపోతుంది అనేది ఇక్కడ మనకి పోయిటరీలో చెప్తుంది. యూజింగ్ ద మెటాఫర్ ఆఫ్ ఇంటాక్సికేషన్. సో ఇక్కడ ఇంటాక్సికేషన్, ఈ నిషా మత్తు అనే ఒక మెటాఫర్ ని ఈమె పోలికకు వాడుతుంది. డికిన్సన్ డిస్క్రైబ్స్ హర్సెల్ఫ్ యాజ్ అ డ్రంక్, నాట్ ఆన్ హ్యూమన్ మేడ్ వైన్ బట్ అన్ ద ప్యూర్ బ్యూటీ ఆఫ్ నేచురల్ వరల్డ్. సో డికిన్సన్ తనను తాను త్రాగునా అని చెప్తుంది, కానీ ఆమె తాగింది హ్యూమన్ మేడ్ వైన్ కాదు, మనుషులు తయారు చేసిన వైన్ కాకుండా, లిక్కర్ కాకుండా, ఇది నేచురల్ వరల్డ్. సో ఈ ప్రకృతి, ప్రపంచంలో ఉన్న ప్రకృతి యొక్క బ్యూటీని ఆమె ఆస్వాదించింది, సేవించింది. She says she drinks from cups not made by humans but by the natural world itself. సో ఆమె తీసుకున్న ఆ డ్రింక్ ఏదైతే నేచర్ వరల్డ్ నుంచి ఆ బ్యూటీని తీసుకున్న డ్రింక్ ఏదైతే ఉందో అది మనుషులు తయారు చేసిన కప్స్ కావు, అది నేచర్ వరల్డ్ నుంచి తీసుకున్నది. ఈవెన్ ద బెస్ట్ గ్రేప్స్, ఇక్కడ పోయట్రీలో పోయిన మనకి ఫ్రాంక్ఫర్ట్ అని వస్తుంది. ఫ్రాంక్ఫర్ట్ అంటే ఇక్కడ జర్మన్ వైన్ అని అర్థం, జర్మన్ వైన్. సో ఆ బెస్ట్ గ్రేప్స్ ఎక్కడ? ఫ్రాంక్ఫర్ట్, అది జర్మన్ వైన్. అది కెనాట్ ప్రొడ్యూస్ సచ్ ఎ ఫైన్ డ్రింక్. ఆమె తీసుకున్న డ్రింక్ ఈ జర్మన్ వైన్ కంటే చాలా ఫైన్ డ్రింక్, చాలా మంచి డ్రింక్. ఎందుకంటే ఇది దైవత్వం నుంచి, నేచురల్ బ్యూటీ నుండి తీసుకున్న డ్రింక్ కాబట్టి ఆమె ఇక్కడ చాలా ఆనందాన్ని పొందుతుంది. మామూలుగా ఆల్కహాల్, మద్యం తీసుకుంటే వచ్చిన ఆనందం కంటే ఇది చాలా ఎక్కువ మొత్తంలో వచ్చే ఆనందం. మరి ఇది ఎప్పటికీ ఉండేది, ఎటర్నల్, ఫర్ ఎవర్ గా ఉంటుంది. నేచర్స్ బ్యూటీ ఈస్ గ్రేటర్ దెన్ ఎనీ మ్యాడ్ మేడ్ వైన్. సో పోయెట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఈ ప్రకృతి సౌందర్యం ఏదైతుందో, నేచర్స్ బ్యూటీ, మ్యాన్ మేడ్ వైన్, మనుషులు తయారు చేసిన మద్యం కంటే చాలా గొప్పది. అది కొంతకాలం, మనుషులు తయారు చేసిన మద్యం కొంతకాలమే మాత్రమే నిషానిస్తుంది, మత్తునిస్తుంది. కానీ ఈ నేచర్ బ్యూటీ అనేది ఫర్ ఎవర్, ఎటర్నల్ అని చెప్తుంది. షీఈస్ డ్రంక్ బట్ నాట్ విత్ రియల్ వైన్. సో రియల్ వైన్ కాదు, షీఈస్ ఇంటాక్సికేటెడ్ విత్ ఫ్రెష్ ఎయిర్. సో అక్కడ ఉన్న ఫ్రెష్ ఎయిర్ ను తీసుకొని ఆ మత్తులోకి జారుకుంటుంది. షీ ప్లేఫుల్లీ కాల్స్ హర్ సెల్ఫ్ ఏ డిబాచీ. సో డిబాచీ అంటే పర్సన్ హూ ఓవర్ ఇంటెలిజెన్స్, బాగా మద్యం తాగడము, తర్వాత అలాగే వ్యభిచారం చేయడము, ఇటువంటి వన్ హూ డ్రింక్స్ టూ మచ్ ఆల్కహాల్, టేక్స్ డ్రగ్స్, షోస్ బ్యాడ్ సెక్సువల్ బిహేవియర్. ఈ తాగుబోతు, వ్యభిచారం చేసి ఇటువంటి వాళ్ళని డిబాచీ అంటారు. సో ఈమె తనను తాను కాల్స్ హర్సెల్ఫ్ డిబాచీ అంటుంది. కానీ దీనివల్ల బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్కహాల్ కాకుండా షీ ఓవర్ ఇంటెలిజెస్ ఇన్ ద మార్నింగ్ డ్యూ. ఓవర్ ఇంటెలిజెస్ అంటే అతిగా ఆస్వాదించడము, అతిగా మునిగిపోవడము. సో మార్నింగ్ డ్యూ, మంచు, తెల్లవారు కురుస్తున్న ఆ మంచును అతిగా ఆస్వాదించడం వల్ల ఆమె మత్తులోకి జారుకుంటుంది. అందుకే తనని తాను ఏమంటుంది అంటే డిబాషీ అంటుంది. సో త్రాగుబోతూ అంటుంది. సో ప్యూర్ అండ్ నేచురల్. ఆ మార్నింగ్ డ్యూ ఏంటి, ఎలా ఉంటుంది? అది ప్యూర్, స్వచ్ఛమైనది, ప్రకృతి సిద్ధమైనది. అటువంటి దాంట్లో ఆమె అతిగా ఆస్వాదిస్తూ, అతిగా సేవిస్తూ మునిగిపోయింది. వైల్డ్ ఇన్సెక్ట్స్ ఈవెన్చువల్లీ స్టాప్ సిప్పింగ్ నెక్టర్. సో నెక్టర్, తేనె. సో ఇన్సెక్ట్స్, మకరందం, ఇన్సెక్ట్స్, ఆ కీటకాలు మకరందాన్ని సిప్ చేయడం ఆపినా కూడా, స్టాప్ సిప్పింగ్ నెక్టర్, ఆ మకరందాన్ని తీసుకోవడం ఆపినా కూడా, ఈమె మాత్రం, పోయిట్ మాత్రం, షీ కంటిన్యూస్ టు డ్రింక్ ఎండ్లెస్లీ ఫ్రమ్ ద బ్యూటీ అరౌండ్ హర్. సో ఇన్సెక్ట్స్ మాత్రము ఆ పువ్వులలోని మకరందాన్ని, తేనెను తీసుకోవడం ఆపివేసిన, ఈమె మాత్రము ఆ ప్రపంచంలో, నేచర్లో ఉన్న బ్యూటీని పూర్తిగా ఆస్వాదిస్తూనే ఉంది, ఎండ్లెస్లీ, ఆగకుండా. సో ముగింపు లేదు. హర్ ఇంటాక్సికేషన్ ఇస్ స్పిరిచువల్ అండ్ ఎటర్నల్, నాట్ ఫిజికల్. సో ఆమె యొక్క ఈ మత్తు, నిష అనేది, ఇంటాక్సికేషన్ అనేది స్పిరిచువల్, ఆధ్యాత్మికమైనది, డివైన్, దైవికమైనది, ఎటర్నల్, శాశ్వతమైనది, కానీ ఫిజికల్ కాదు. ఇది
భౌతికం కాదు. ఎలా అయితే మనం మద్యం తీసుకుంటే ఆ భౌతికంగా అంతవరకు కొంతసేపు వరకు వచ్చే ఆ మత్తు లాంటిది కాకుండా ఇది దైవికమైనది, ఆధ్యాత్మికమైనది, శాశ్వతమైనది అని చెప్తాము. అంటే మామూలుగా తీసుకున్న మద్యానికి ఆమె బ్యూటీని ఆస్వాదించడంలో ఉన్నదానికి మత్తుకి తేడా. టువర్డ్ ద ఎండ్ షీ ఇమాజిన్స్ angels and saints watching her with wonder as she stands drunk with life. సో చివరి స్టాంజాలో అవి ఏం ఇమాజిన్ చేస్తుందంటే ఏంజిల్స్, దేవకన్యలు, అలాగే మునులు, ఋషులు అందరూ కూడా ఆమెను చూస్తున్నారు. సో ఈమె ఈ జీవితం అనే మకరందాన్ని త్రాగి ఆస్వాదిస్తుంటాన్ని ఏంజిల్స్, సెయింట్స్, దేవకన్యలు, ఋషులు, మునులు అందరూ కూడా చూస్తా ఉన్నారు. సో మేము ఎట్లా ఆ జీవితం మకరందం దాగి ఆ సూర్యునికి లీనింగ్ అగైన్స్ సన్ ఇట్ సెల్ఫ్, ఆ సూర్యునికి ఒరిగి ఈ ఆనందాన్ని అనుభవిస్తుంది. సో దిస్ ఇమేజ్ షోస్ అ డీప్ సెన్స్ ఆఫ్ కనెక్షన్ విత్ నేచర్ అండ్ డివైన్. సో ఈ ఇమేజ్ మనకి ఏం చెప్తుంది అంటే ఆమెకి నేచర్ పట్ల, దైవం పట్ల ఉన్న అనుబంధాన్ని, డీప్ సెన్స్ ఆఫ్ కనెక్షన్ ని, అనుబంధాన్ని మనకి చెప్తుంది. ద పోయమ్ ఇస్ ప్లేఫుల్ అండ్ ప్రొఫౌండ్. సో పోయం ఎంత తీవ్రమైనదో, తీక్షణమైనదో, ఎంత ఇంపాక్ట్ ఉంది చూడండి. ఇట్ సెలబ్రేట్స్ హౌ నేచర్ కెన్ గివ్ ఎ సెన్స్ ఆఫ్ ఎక్స్టసీ బియాండ్ ఎనీ హ్యూమన్ ప్లేజర్. సో అమిత ఆనందాన్ని, అతి ఆనందాన్ని మనకు ఇస్తుంది ఈ నేచర్. ఏదైతే హ్యూమన్ ప్లేజర్, మనుషులు కోరుకునే ఈ సాధారణ సుఖాల కంటే ఈ నేచర్ ఇచ్చే బ్యూటీ నుండి తీసుకునే ఆ ఆనందాన్ని ఎక్కువ ఆస్వాదించడం అనేది ఈమెకు అతి ఆనందాన్ని ఇస్తుంది. Dickinson turns the idea of drunkenness into a metaphor for spiritual fulfillment and joy. సో ఈ డ్రంకెన్నెస్ అనే ఈ కాన్సెప్ట్ ని, ఐడియాని ఆమె ఒక మెటాఫర్ గా వాడుకొని, పోలికగా వాడుకుంది. సో దీనికి స్పిరిచువల్ ఫుల్ఫిల్మెంట్ అండ్ జాయ్. సో ఈ ఆధ్యాత్మికత, సంతృప్తి పొందడము, ఆనందాన్ని పొందడము, దైవాన్ని చేరుకోవడం, డివైన్, సో డివినిటీ, నేచర్ ఈమె చూసింది పోయింది. లెట్స్ సీ గ్లాసరీ చూద్దాం, మీనింగ్స్ మనం నేర్చుకున్న వాటిని. బ్రూ అంటే ఉడకబెట్టి మరియు నానబెట్టి పులియబెట్టడం ద్వారా, అంటే ఫర్మెంటేషన్. సో బియర్ని ఎలా తయారు చేస్తారు? సోక్ చేసి, బాయిల్ చేసి ఫర్మెంట్ చేస్తారు, దట్ ఈస్ బ్రూ. రిక్లూజ్ అంటే ఒంటరిగా ఉండడం. ఇమ్మోర్టాలిటీ, అమరత్వం, శాశ్వతంగా ఉండడం, చావు లేకుండా ఉండడం, ఇమ్మోర్టాలిటీ. ఇంటాక్సికేషన్, మత్తు, నిషాలో ఉండడం. ఎటర్నల్, నిత్యమైనది, శాశ్వతమైనది. డివోచి అంటే తాగుబోతు, వ్యభిచారి అలాంటి. ఓవర్ ఇండెల్జ్ అతిగా ఆస్వాదించడం, ఫుడ్ కానీ డ్రింక్ కానీ ఎక్కువగా తాగడం, అతిగా ఆస్వాదించడం. ప్రొఫండ్, ప్రగాఢమైన. ఎక్స్టసీ సో గొప్ప ఆనందము, ఉత్సాహము, అధిక అనుభూతి, స్టేట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దీనికి సంబంధించిన సమరీ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.